హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని భగవంతుని అయితే కోరుకుంటున్నాను. నిన్న నేను మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను అన్నాను కదా, ఆ గుడ్ న్యూస్ రిజల్ట్ అండ్ ఈరోజు నైట్ ఊరికైతే వెళ్తున్నాను అనమాట. సో మా వారికి ఏంటంటే లీవ్ కుదరలేదు. ఇంకా నేను పిల్లలు అయితే ఊరు వెళ్తున్నామండి. హైదరాబాద్ నుంచి వినుకొండ అయితే వెళ్తున్నామన్నమాట. సో మా చెల్లి డెలివరీ అయితే అయిందండి. సో బేబీ బాయ్ పుట్టాడా బేబీ గర్ల్ పుట్టిందా అనేది మీరైతే వీడియో చూస్తూ కామెంట్ చేయండి. నేను వీడియో ఎండింగ్లో రివీల్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి మా వారు అప్పటికప్పుడు టికెట్ అయితే బుక్ చేశారండి. కావేరీ ట్రావెల్స్ నుంచి అయితే మేము ఇక హైదరాబాద్ నుంచి వినుకొండకైతే జర్నీ స్టార్ట్ చేసామన్నమాట. సో నేను ముందుగా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో మనది వెయిట్ లాస్ అయితే చేస్తున్నాం కదా, 2 days అయితే వెయిట్ లాస్కి బ్రేక్ అయితే ఇస్తున్నానండి. మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేద్దాం. ఊరు వెళ్ళే ముందైతే నేను 70 kgs అయితే ఉన్నాను కదండి. తర్వాత ఊరు నుంచి వచ్చిన తర్వాత వెయిట్ గెయిన్ అయ్యానా వెయిట్ తగ్గానా అనేది నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు పోస్ట్ చేస్తాను. సో ఇక్కడి నుంచి అయితే పిల్లలు మేము బస్ అయితే ఎక్కేసామండి. వీళ్ళు బస్ ఎక్కంగానే ఏమి గోల చేస్తున్నారండి. మా వారు కూడా బయట ఆ రకంగా వర్షాలు పడుతుంటే ఏసీ టికెట్ బుక్ చేశారండి. నాన్ ఏసీ చేయొచ్చు కదా, ఏసీ చేశారు. పిల్లలకేమో జలుబు చేసేసి దగ్గు ఒకటే గోల. ఎట్టకేలకు జర్నీ అయితే పూర్తి చేసుకోవాలి కదా, తప్పదు కదా అని ఇంకా నేను పైకి ఎక్కేసి, ఇంకా వాడు ఆల్రెడీ బస్సులో బ్లాంకెట్స్ ఇస్తారు కదా, సో ఇంక అక్కడైతే ఇంకా వాటితో అడ్జస్ట్ అయిపోయి బస్ అయితే దిగేసామండి. అదిగోండి వినుకొండలో అయితే దిగాము. కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ అయితే వెళ్ళేదారంతా కనిపిస్తుంది అనమాట. ఇక్కడేమో వాళ్ళ బాబాయ్ వచ్చాడు. ఇంకా వాళ్ళ బాబాయ్ వస్తే చాలు వీళ్ళకి పండగే పండగ. బాబాయ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ అయితే వెళ్ళి ముందైతే ముద్దులు పెట్టేసారు. ముందైతే మేము ఇక్కడి నుంచి అయితే ఇమీడియట్గా ముందైతే హాస్పిటల్కి వెళ్ళి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయానండి. బేబీ బాయ్ బేబీ కాల్ కామెంట్ చేయమన్నాను కదా, వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. సో మా మరిదిని వీడియో తీయమంటే వింత వింత యాంగిల్స్లో తిప్పి వీడియో అయితే తీస్తున్నాడు అనమాట. సో అక్కడ చెల్లేమో బెడ్ మీద ఉంది, రెస్ట్ తీసుకుంటుంది. చెల్లి వాళ్ళ ఫాదరు వాళ్ళ తమ్ముడు అయితే ఉన్నారు. నేను పెద్ద బాబు అయితే, బాబు నీ మమ్మీ అంటే నేను ఇవ్వను, వీడియో నా బాబు అంటే వాడేమో ముంగి మొహం పెట్టేసుకొని కూర్చున్నాడు ఇక్కడ. సో ఇంక అక్కడి నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి చక్కగా రెడీ అయ్యి మళ్ళీ హాస్పిటల్కి అయితే వద్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట. ఇంక ఇల్లు ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి అనమాట, చెల్లి వాళ్ళ ఇంటికి. సో నేను మా మరిది పెద్ద బాబు ఒక బండి మీద వస్తున్నాం. చిన్న బాబు వాళ్ళు ఏంటంటే వాళ్ళ రవణ వాళ్ళ మా చెల్లి పేరు రవణ అండి. సో వాళ్ళేమో వాళ్ళ తమ్ముడు బండి మీద అయితే వస్తున్నారు. ఇక్కడైతే అత్తయ్య అయితే అమ్మాయి డెలివరీ అనగానే వెంటనే వచ్చేసిందండి. సో మా మరిదిని వీడియో తీస్తున్నానని సిగ్గుపడుతున్నాడు ఇక్కడ. సో వాళ్ళ నాయనమ్మ దగ్గరికి కూడా పరిగెత్తుకుంటూ అయితే వెళ్ళిపోయారు. ముందు వాళ్ళ నాయనమ్మ హక్ చేసుకొని ఏంట్రా ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి మాట్లాడుతుంది. కానీ రెగ్యులర్గా అయితే ఫోన్ చేస్తానండి ఇంటికి నేను కంపల్సరీ. మా అత్తయ్య అయితే నైట్ ఫోన్ చేయండి, నేను చేయకపోయినా మా అత్తయ్య చేయకపోయినా అది మాత్రం కుదరదు అనమాట. డైలీ కంపల్సరీ వీడియో కాల్ అయితే మాట్లాడాలి. సో పిల్లలు వచ్చేసి ఇక్కడ మేకగా హాయ్ చెప్తున్నారు. ఇంకా అత్తయ్య ఏంటంటే రెండ్రా ఫ్రెష్ అవుతురు కానీ అంది. సో పిల్లలు అయితే ఫ్రెష్ అయిపోయారు. వాళ్ళ బాబాయ్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాడు ఇక్కడ. సో మా చెల్లి వాళ్ళ మదర్ ఏంటంటే పచ్చి ముక్కల పచ్చడి చేస్తారు కదా దోసకాయతో, సో ఆ పచ్చడి అయితే రోట్లో వేసి దంచుతుంది అనమాట. నిజంగా చట్నీ అయితే చాలా బాగుందండి. పచ్చి ముక్కలు దోసకాయ పచ్చడి అందరికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. పచ్చి ముక్కలు పచ్చిమిరకాయలు జీలకర్ర ఏంటి చిన్నులపాయలు చింతపండు వేసి దంచి పోపు పెట్టుకుంటారు. మా అత్తయ్యను వాళ్ళ వేపరాలతో చక్కగా మెట్ల మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ పచ్చడి అయితే నూరేస్తున్నారండి. ఇక్కడి నుంచి వీళ్ళ ఇల్లు ఒకటి కొంచెం షూట్ చేశానమాట. సో అవన్నీ వాళ్ళు పొలం వెళ్తారు కదా, పొలానికి వెళ్ళే గోతాలు సామాలు, ఇదేమో పొలంలో ముందు కడతారు కదా ముందు, అదనమాట ఇది. సో ఈ యొక్క 3-4 మంచాలు అయితే ఉన్నాయండి. సో ఇదేమో హాల్ అనమాట. ఇంక ఈ లోపలికేమో ఎంట్రీ.
ముందు వైపు ఏమో పంచ, మధ్యలో అదేమో లివింగ్ రూమ్ అనమాట. వీళ్ళకి రూమ్ పక్కనే ఇలా పిచ్చి మొక్కలు అనేది బాగా ఎదిగిపోయినాయి. సో ఇటు వచ్చేసి కూలర్ మీద నా స్పెట్స్ ఉన్నాయి. చిన్న బాబు వెళ్ళిండు, పెద్ద బాబు అయితే లోపలే పనుకున్నాడు అనమాట. సో ఇవన్నీ సామాన్లు, ఇత్తడి బిందులు, చిన్న చిన్న క్యారియర్లు, ఈ షెల్ఫ్లో బుక్స్. ఇంకా అమ్మాయి ప్రెగ్నెంట్ కదా, సో ఇల్లంతా ప్రాపర్గా అయితే సర్దుకోలేదండి. సో యాక్చువల్గా అమ్మాయి హాస్పిటల్కి చెకప్ కని వెళ్ళిందండి. చెకప్ చేయించుకొని వచ్చి సర్దుదామ్మా అని అనిందంట. అనుకోకుండా హాస్పిటల్ అయితే అడ్మిట్ అయితే అయిందండి. ఇదేమో రీసెంట్గా తీసుకున్నారంట డ్రెస్సింగ్ టేబుల్, చాలా బాగుంది కదా. సో ఇదేమో బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో కూడా పెద్దగా ఏమీ లేవు, కాకపోతే రూమ్లో అయితే చాలా పెద్దగా విశాలంగా ఉన్నాయి. సో కొంచెం టైం పడుతుంది. వీళ్ళ మ్యారేజ్ అప్పుడే ఇది కట్టుకున్నారనమాట. సో పాత ట్రంక్ పెట్టి చూసారా, అసలు ఎప్పుడుదో అంట, వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడుదంట. సో ఇదంతా బట్టల షెల్ఫ్, ఇటు పక్క వచ్చేసి బీరువా, కొన్ని చైర్స్ అయితే ఉన్నాయి. ఇంక మనం ఊరి నుంచి వచ్చాం కదా, మన లగేజ్ ఉంది. ఇంక ఇక్కడ నుంచి కిచెన్ అనమాట. కిచెన్లో వచ్చేసి ఇదేమో ఫ్రిడ్జ్, ఇదేమో పూజ గది అనమాట. పూజ గది అయితే చాలా బాగుందండి. ఇంక ఇక్కడ నుంచి వచ్చేసి ఇవి నాన్ స్టిక్ ప్యాను, వాటర్ బాటిల్స్, టబ్బులు, బకెట్లు, ఇంక పూజ పుట్ట, ప్లాస్టిక్ సామాన్లు. చిన్నమ్మోళ్ళకి 2 పాడైతే ఉందండి, పాలు తీస్తారనమాట, అది పాల క్యాను, పూజ సామాన్లు సంబంధించినవి. ఇంక ఇవన్నీ స్టీల్ సామాన్లు సైజెస్ వారీగా సర్దుకుందండి. చిన్నమ్మ ఓపిక మెచ్చుకోవచ్చు, ఎంత నీట్గా సర్దుకుందో చూడండి. కిచెన్లో అసలు ఎంత నీట్గా, ఎంత లుక్ వచ్చిందో, ఒకదాని మీద ఒకటి ఎంత ప్రాపర్గా చక్కగా సర్దుకుంది. వాళ్ళు పొలం పనులకు వెళ్తారు, అలాగే పాడి చూసుకుంటా ఇంటిని కూడా ఇలా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ కదా. సో అన్నీ చేసుకుంటూ ఇల్లుని కూడా ఇంత మంచిగా ప్రాపర్గా మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టమే. దోసకాయ ముక్కలు అయితే నూరేసుకొని వచ్చింది. ఇంక ఇక్కడైతే పోపు పెట్టేస్తుంది అనమాట. రైస్ కూడా వండేసింది. మళ్ళీ ఇక్కడి నుంచి ఏంటంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. మేము హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు ఇంటికి వచ్చి ఫ్రెష్ అవుతారనమాట. సో పచ్చి ముక్కలు అయితే తాలింపు పెట్టేసి మళ్ళీ ఇంకా పాలు తీస్తానని చెప్పి బయటికి వెళ్దాం పామ్మ అంది. వీళ్ళకి కరివేపాకు చెట్టు చూసారా, అసలు ఎంత ఫ్రెష్గా ఉందో. అప్పటికప్పుడు తుంచి వేసుకుంటే అసలు ఎంత మంచి వాసన వస్తుందో కదా. సో అత్తయ్య అయితే చిన్నమ్మ తాలింపు పెడుతుందని అత్తయ్య మెట్లెక్కి అయితే కరివేపాకు అయితే తెంపుతుందండి. ఇక్కడ వచ్చేసి సన్నజాజుల చెట్టు అయితే ఉందండి, చాలా బాగా పూస్తున్నాయి. ఒక దగ్గర చిన్న బౌల్ నుండి అయితే వస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి వాళ్ళు ఇంటి పైన డాబాయికి వ్యూ అంతా తీస్తే చుట్టూ పొలాలు ఉండే ఏరియా అండి. ఇప్పుడైతే ఏ పొలాలు అయితే ఏమి వేయలేదు. అది వచ్చేసి గుడి అంటండి, రీసెంట్గా కట్టారు. అంకమ్మ తల్లి గుడి అంటండి. అది ఎన్ని రోజులు అయితే లేదు, ఇప్పుడు రీసెంట్గా అయితే కట్టారంట అది. సో వీళ్ళింటికి కొంచెం బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇవన్నీ పొలాలు వేసుకునే ఇంటి చుట్టూ పొలాలే అండి. ఈసారి పొలాలు వేసినప్పుడు నేనైతే వీడియో తీస్తాను, చాలా బాగుంటుంది. చుట్టూ పచ్చటి వాతావరణం, అసలు డాబా ఎక్కితే ఎంత మంచి గాలి అండి. పల్లెటూరులో నిజంగా ఎంత పీస్ఫుల్గా మంచి స్వచ్ఛమైన గాలి అయితే వస్తుందన్నమాట. 2 days అయితే బాగా ఎంజాయ్ చేస్తాను నేను. ఇంకెక్కడి నుంచి చిన్నమ్మ ఏంటంటే పాలు తీయడానికి అయితే ఇక్కడికి వచ్చింది. సో అటు సైడ్ ఉన్నదేమో ప్రెగ్నెంట్ అంట. సో ఇది కూడా ప్రెగ్నెంట్ అంట, కానీ 3rd month అంట. సో పాలు అయితే ఇస్తుంది కదా, పాలు తీయడానికి వచ్చింది. అటువైపు ప్రెగ్నెంట్ ఉన్నదాన్ని దూడ, ఇదేమో పాలు తాగుతుంది, కాసిన పాలు అయితే తాగిస్తుంది ఇక్కడ చిన్నమ్మ. తర్వాత ఏంటంటే ఆమె కొన్ని పాలు తీసేసింది. ఇంకెక్కడి నుంచి ఇదంతా కొట్టామన్నమాట. ఇదంతా వాళ్ళదే ప్లేసు. సో ఇలా 2 గేదెలను అయితే ఇక్కడ పెట్టేసుకొని చూసుకుంటూ ఉన్నారు. పక్కనే కోల్డ్ ఫాము ఇవన్నీ ఉన్నాయండి. సో చూడండి, కర్రలతోనే కట్టి పైన కవర్ వేస్తారనమాట. సో కొంచెం ఇక్కడ ఉండట్లేదు కదా, వాటికి కొంచెం గాలాడాలి కదా అని చెప్పి పైన కవర్ అంతా తీసేశారంట. సో ఇక్కడే చూస్తూ ఉంటే ఇంకో కోడి బయట నుంచి అయితే వచ్చింది. సో ఇంక ఇంటికాడకి రాగానే మా పిన్ని వాళ్ళ మేక అయితే అలిగిందనమాట. ఎవరు పలకరించలేదంట, దానికి మేత వేయలేదంట, అందుకని అలిగి బొంగమూత పెట్టుకొని అయితే పక్కన కూర్చుంది. సో లే అని ఎంత పిలుస్తున్నా కూడా అది రావట్లేదు. చూడండి ఎంత బాగా అలిగిందని ఎంత క్లియర్గా తెలుస్తుందో.
నేనైతే ఫస్ట్ మేక కూడా అలుగుతుందా అంటే మా బాబు వచ్చి అలిగింది మమ్మీ, మేత ఎవరు వేయలే, దానికి ఆకలి వేస్తుందంట అని చెప్పాడనమాట. సో మేమైతే ఇక్కడి నుంచి మళ్ళీ లోపలికైతే నేను ఇంకెక్కడి నుంచి లోపలికైతే వెళ్ళి నేను కూడా మంచిగా ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయ్యి అయితే ఇంకా హాస్పిటల్కి వెళ్దామని చెప్పి రెడీ అయిపోయాను. ఈలోగా చిన్న బాబాయ్ ఏంటంటే టిఫిన్ బయట నుంచి తీసుకొచ్చారు. టిఫిన్ తినైతే హాస్పిటల్కి వెళ్ళాం. ఇంటికి ఎవరు పుట్టారో చెప్పలేదు కదా, బేబీ బాయ్ అయితే పుట్టారండి. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. సో బాబు దగ్గర అయితే 2 days స్పెండ్ చేసి మళ్ళీ హైదరాబాద్ అయితే వచ్చేస్తాను. అక్కడి నుంచి మళ్ళీ మన వెయిట్ లాస్ జర్నీ అయితే చూపిస్తానమాట. సో ఇదేనండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.